ఓ రాత్రివేళ దట్టమైన అడవి ప్రాంతంలో ఒక దయ్యం నిలబడి, ఇంత పెద్ద అడవిలో పిచ్చుక, కాకి, పావురం, చిలుక, కొంగ అనే పక్షులు ఎక్కడున్నాయో తెలుసుకోవటమేలా? బాస్ చెప్పినట్టుగా పిచ్చుకని ఎత్తుకెళ్లేదెలా? అని ఆ దయ్యం దిక్కులు చూస్తుండగా కొద్ది దూరంలో టార్చ్ లైట్ వేసుకుని వెళ్తున్న కాకి కనిపించింది. ఇంత రాత్రి వేళ ఈ కాకి టార్చ్ లైట్ వేసుకొని ఎక్కడి నుండి ఎక్కడికెళ్తున్నట్టు? ఈ కాకిని పట్టుకొని పిచ్చుక గురించి అడిగితే ఏదో ఒకటి చెప్తుంది. అప్పుడు నేను పిచ్చుకని ఎత్తుకెళ్లి బాస్కి అప్పగిస్తాను. బాస్ నాకింకా రెస్ట్ ఇస్తాడు. ఇక ఆలస్యం చేయకూడదు అని దయ్యం కాకి వెళ్తున్న వైపు వెళ్లి కాకికి ఒక చోట అడ్డుపడింది. దారిలో అడ్డుగా ఉన్న దయ్యాన్ని చూసి కాకి అదిరిపడింది. కాకి చేతిలో ఉన్న టార్చ్ లైట్ పడిపోతుంది. కాకి తప్పించుకోవాలని చూస్తుండగా, కాకి, నేను దయ్యాన్ని. నా నుండి తప్పించుకోవాలని చూస్తే ప్రాణాలు పోతాయి. నేను నిన్ను పిచ్చుక ఉండే ఇల్లు ఎక్కడో చూపించమని అడుగుతాను. నువ్వు నాకు పిచ్చుక ఇల్లు చూపించు. నేను నిన్ను వదిలిపెడతాను. నిన్నేం చెయ్యను. పిచ్చుక ఇల్లా? పిచ్చుకతో నీకేంటి పని? నాకు ఎలాంటి పని లేదు, కానీ బాస్కి పనుంది. పిచ్చుకని తీసుకెళ్లి మా బాస్కి అప్పగిస్తే ఈరోజు మా బాస్ నాకు అప్పగించిన పని పూర్తయిపోతుంది. ఇంతకీ ఎవరు మీ బాస్? ఏయ్, పిచ్చుక ఇల్లు ఎక్కడో చెప్పు. నాకు పిచ్చుక కావాలి, లేదంటే నిన్ను వదిలిపెట్టను, చంపి తినేస్తాను అని దయ్యం బెదిరిస్తుంది. కాకి అయోమయంగా చూస్తూ తనలో తాను, పిచ్చుక నా భార్యని తెలియక ఈ దయ్యం నన్నే పిచ్చుక గురించి అడుగుతుంది. పిచ్చుక ఉంటున్న ఇంటిని చూపించమని అడుగుతుంది. ఎలాగైనా ఈ దయ్యం నుండి నా పిచ్చుకని కాపాడుకోవాలి, లేదంటే ఈ దయ్యం పట్టుకెళ్ళిపోయేలాగుంది. ఏమైనా అంటే బాస్ అంటుంది. కొత్తగా ఈ అడవికి వచ్చిన బాస్ ఎవరబ్బా? ఏంటో అంత గందరగోళంగా ఉంది. పిచ్చుక ఇంతకు ముందున్న పాత ఇంటికి తీసుకెళ్లి ఇదే పిచ్చుక ఇల్లు అని చూపిస్తాను. దయ్యం పిచ్చుక కోసం చూస్తుండగా నేను నా ఇంటికెళ్ళి నా భార్య పిచ్చుకని, కొడుకు కాకిని, కూతురు పిచ్చుకని కాపాడుకుంటాను అనుకుంటూ ఉండగా దయ్యం కల్పించుకొని, ఏయ్ కాకి, ఆ పిచ్చుక ఇల్లు ఎక్కడో చెప్తావా, లేదంటే నిన్ను చంపి తినేయమంటావా? అయ్యయ్యో, వద్దొద్దు. నన్ను చంపి తినేస్తే నీకు పిచ్చుక ఇల్లు ఎలా తెలుస్తుంది దయ్యం? నువ్వు కాకపోతే మరో పక్షి నా చేతికి చిక్కేది కాకి. అది ఏదైనా తన ప్రాణం కాపాడుకోవడానికి పిచ్చుక ఇంటిని చూపిస్తుంది. పిచ్చుకని ఎలాగైనా నేను ఎత్తుకెళ్ళిపోయేదాన్ని. చెప్పు, పిచ్చుక ఇల్లు ఎక్కడుంది? చూపిస్తావా లేదా? పిచ్చుకకి నాకు మాటలు లేవు. పిచ్చుక ఇంటిని నీకు దూరం నుండే చూపిస్తాను. నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఏమైనా చేసుకో. నేను మాత్రం పిచ్చుక ఇంటిని చూపించి వెళ్ళిపోతాను, సరేనా? సరిపదా అని దయ్యం చెప్పగానే దయ్యం భుజం మీద కాకి నిలబడింది. దయ్యం ముందుకు నడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు పిచ్చుక ఇంటి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఉంటుంది. ఎక్కడ తన భర్త కాకి వస్తున్నట్టు అనిపించలేదు. కొడుకు కాకి, కూతురు పిచ్చుక బెడ్ మీద పడుకుని ఉంటారు. పొద్దున్నే పోయి పొలానికి నీళ్లు పెట్టొచ్చని ఎంత చెప్పినా వినకుండా నా భర్త కాకి పొలం దగ్గరికి వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు. ఇక ఎప్పుడైనా రానివ్వు, నేను పడుకుంటున్నాను అని పిచ్చుక పడుకుంది. దయ్యం, కాకి ఒక పాడుపడిన ఇంటికి కొద్ది దూరంలో ఆగిపోతాయి. దయ్యం ఆ ఇంటిని చూసి, కాకి, ఆ పిచ్చుక ఉండేది ఇక్కడేనా? ఇదే ఇల్లా? అవును దయ్యమా, ఇదే ఇల్లు. నేను తిరిగి నా ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళు కాకి, నేను ఈ విషయంలో నీకు ఎలాంటి సాయం అందించట్లేదు, కానీ బాగా గుర్తుపెట్టుకుంటాను అని దయ్యం చెప్పగానే కాకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా తన ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. దయ్యం ఆ పాత ఇంటికొచ్చింది. కిటికీ దగ్గర నిలబడి లోపలికి చూస్తూ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అంటుంది. లోపలి నుండి ఎలాంటి శబ్దమూ రాదు. తలుపు దగ్గరికొచ్చి తలుపు మీద గట్టిగా కొట్టి, పిచ్చుక, ఇంట్లో ఉన్నావా? తలుపు తీ అని అరుస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఏ పక్షి ఉండటం లేదని దయ్యానికి అర్థం కాలేదు. తలుపు తీ పిచ్చుక, నేను దయ్యాన్నొచ్చాను. నిన్ను బాస్ తీసుకురమ్మని చెప్పాడు. గొడవ చెయ్యకుండా నాతో వచ్చేయ్. నీకేం కాకుండా నిన్ను తీసుకెళ్లి బాస్కి అప్పగిస్తాను. నువ్వెక్కడ దాక్కున్నా నేను పట్టుకొని బాస్ దగ్గరికి తీసుకెళ్లిపోతాను
అని దయ్యం తలుపు బద్దలు కొట్టుకుని ఇంట్లోకెళ్తుంది. అంత చీకటి. అప్పుడు దయ్యం కళ్ళలో నుండి వెలుగొస్తుంది. ఇల్లు మొత్తం కనబడుతుంది. కాని ఎక్కడా పిచ్చుక లేదు. అప్పుడు దయ్యానికి కాకి తనని మోసం చేసిందని అర్థమైంది. కాకి, నన్నే ఇంతలా మోసం చేస్తావా? నిన్ను వదిలిపెట్టను. ఎలాగైనా పట్టుకుంటాను. పిచ్చుక దొరక్కపోతే నిన్నైనా బాస్ దగ్గరికి తీసుకెళ్లిపోతున్నాను. వస్తున్నాను, కాస్కో అని దయ్యం గాల్లోకి లేచింది. వేగంగా ముందుకు వెళ్తూ కాకి కోసం చూస్తుండగా కాకి ఒక ఇంట్లోకి వెళ్లడం గమనించింది. అది చూసిన దయ్యం నవ్వుతూ, కాకి ఇల్లు దొరికిపోయింది అని కాకి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన కాకి కంగారుగా, పిచ్చుక, పిచ్చుక, లే పిచ్చుక, అడవిలోకి దయ్యం వచ్చింది. లే, పిల్లల్ని కూడా లేపు. ఆ దయ్యం ఇక్కడికి వచ్చేలోపు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని పిచ్చుకని లేపింది. పిచ్చుక నిద్రమబ్బుగా, ఏమైందండి? ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? అడవిలోకి కొత్తగా దయ్యం వచ్చింది పిచ్చుక. ఆ దయ్యానికి నువ్వు కావాలి. దయ్యమేంటి? దయ్యానికి నేను కావాలని చెప్పడం ఏంటి? నమ్మేటట్టుగా లేదు. పిచ్చుక, ముందుగా పిల్లల్ని లేపు. మనం ఇంట్లో నుండి పారిపోయి ఎక్కడికైనా వెళ్లి తలదాచుకుందాం. లేపు పిచ్చుక, పిల్లల్ని లేపు అని అంటుండగా దయ్యం కిటికీ దగ్గరికొచ్చింది. కాకిని పిచ్చుకని చూస్తూ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడగ్గానే కాకి పిచ్చుక దయ్యాన్ని చూసి భయపడతాయి. సారీ కాకి, నువ్వు రాంగ్ అడ్రస్ ఇచ్చావు. నేను రైట్ అడ్రస్కి వచ్చాను. ఇక చేసేదేం లేదు. పిచ్చుకని నాకు అప్పగించు. నేను బాస్ దగ్గరికి తీసుకెళ్లిపోతాను అని దయ్యం ఇంట్లోకొచ్చింది. పిచ్చుక కాకి ఎక్కడికి పారిపోవడానికి వీల్లేకపోవడంతో దయ్యానికి చిక్కాయి. పద పిచ్చుక, మన బాస్ దగ్గరికి వెళ్దాం. ఇలా చూడు దయ్యమా, నాకు పిల్లలున్నారు. నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతాను. ఇలా చూడు పిచ్చుక, నేను మంచిగా చెప్తున్నాను. పద, బాస్ దగ్గరికి వెళ్దాం. బాస్కి నిన్ను అప్పగిస్తాను. దాంతో నా పనైపోతుంది. నువ్వు బాస్ని బ్రతిమాలుకుంటావో లేక బలైపోతావో ఇంక నీ ఇష్టం. పద, ఆలస్యం చెయ్యొద్దు. పిచ్చుక, నాకు దొరికావన్న విషయం అక్కడ బాస్కి తెలిసిపోయింది. మన కోసం చూస్తుంటాడు. పద అని చెప్పగానే పిచ్చుక కన్నీళ్లతో తన పిల్లల్ని చూసుకొని, ఏవండి, మన పిల్లలు జాగ్రత్త అని దయ్యం భుజం మీద నిలబడింది. అంతే, దయ్యం ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పైకి లేచి ముందుకు వెళ్తూ, వెనుక నీ భర్త కాకి వస్తున్నాడా పిచ్చుక? లేదు దయ్యం, ఆయన వస్తే పిల్లలు ఎలా ఉంటారో చెప్పు అని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటారు. దయ్యానికి తెలీదు కాకి దయ్యాన్ని ఫాలో అవుతుందని. దయ్యం ఒక గుహలోకెళ్ళింది. కాకి కూడా అయోమయంగా దిక్కులు చూస్తూ ఆ గుహలోకెళ్ళింది. ఆ గుహలో ఒక రాయి మీద గ్రద్ద నిలబడి కత్తి పట్టుకుని ఉంది. దయ్యం ఆ గ్రద్ద దగ్గరికొచ్చింది. పిచ్చుక గ్రద్దని చూసి షాక్ అవుతుంది. గుహలోకొచ్చిన కాకి ఒకచోట గ్రద్దకి దయ్యానికి కనిపించకుండా దాక్కుని గ్రద్దని చూస్తుంది. ఆశ్చర్యంగా, ఈ దయ్యం బాస్ గ్రద్దన్నమాట. ఇక్కడ తనకి మేము చిక్కడం లేదని ఇలా దయ్యాన్ని తెచ్చుకొని మమ్మల్ని భయపెట్టి తన ఆకలి తీర్చుకోవాలనుకుంటుందన్నమాట. ఇక నేను ఊరుకునేది లేదు. నా భార్య పిచ్చుకని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉండగా, బాస్, మీరు తీసుకురమ్మని చెప్పిన పిచ్చుకని తీసుకొచ్చాను. ఇక నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అలాగే దయ్యమా, ఈ పూట పిచ్చుకతో నా ఆకలి తీర్చుకుంటాను. నువ్వు వెళ్ళు అని చెప్పగానే దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గ్రద్దని పిచ్చుక బ్రతిమాలుతూ ఉంటుంది. కాని గ్రద్దకి జాలి కలగట్లేదు. పైగా కసాయిగా మాట్లాడుతూ, పిచ్చుక, మీ పిల్లల గురించేం బాధపడకు. ఈరోజు నిన్ను తినేస్తాను, రేపు మీ ఆయనని తినేస్తాను, అవతల రోజు నీ పిల్లల్ని తినేస్తాను. అప్పుడు మీరంతా నా కడుపులో కలిసిమెలిసుంటారు. నా కడుపులో హాయిగా ఆడుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా మాట నమ్ము పిచ్చుక అని అంటుండగా కాకి గ్రద్ద దగ్గరికొచ్చింది. ఓహో, ఇదంతా నీ ప్లానా? నువ్వు మాతో ఉంటూ మా మీద దాడి చేస్తుంటే అడ్డుకుంటున్నామని ఇలా బాస్ అవతారం ఎత్తావా?
అయినా దయ్యం నీకు పని మనిషిలా ఎలా మారింది? ఏం మాయ చేశావు? ఓహో, కాకి నువ్వు కూడా వచ్చావా? ఇప్పుడు నాకు నిన్ను తినే ఉత్సాహం లేదు. నేను పిచ్చుకని తినాలని ఆశపడుతున్నా. ఇక్కడి నుండి వెళ్ళు. రేపు నిన్ను తింటాను. ఇప్పుడు నువ్వెంత బ్రతిమాలినా నిన్ను తినలేను. రేపటి వరకు నువ్వు బ్రతికుండాలి కదా అని కాకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా గ్రద్ద దగ్గర ఉన్న కత్తిని తీసుకుని గ్రద్దని పొడిచింది. అంతే, గ్రద్ద పెద్దగా అరుస్తూ కింద పడింది. కాకి పిచ్చుక ఆ గుహలో నుండి వెళ్ళిపోతాయి. గ్రద్ద దయ్యాన్ని పిలుస్తూ ఉంటుంది. దయ్యం మాత్రం ఒక చెట్టు కొమ్మ మీద హాయిగా పడుకొని ఉంటుంది. పిచ్చుక పావురం రెండూ పక్కపక్కనే వ్యాపారాలు చేస్తూ ఉండటం వల్ల వాళ్ల మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉండేది. పిచ్చుకకి ఓపిక తక్కువ, పావురానికి ఆవేశం ఎక్కువ. దాంతో అవి చేసే వంటకాలు వేడివేడిగా ఎలా ఉంటాయో వాళ్ల మధ్య మాటలు కూడా అలాగే ఉంటాయి. ఓ రోజు పిచ్చుక, ఏవండి, నేను చేసే ఇడ్లీలు ఎలా ఉన్నాయి? నువ్వేది చేసినా చాలా రుచిగా ఉంటాయే. నీ మొగుణ్ణి నీ వంటల రుచి గురించి నన్నే అడుగుతున్నావా? ఇప్పుడెందుకే నీకు ఆ సందేహం కలిగింది? మరేం లేదు, కొన్ని కుక్కలు నా వంటలకి దిష్టి పెడుతున్నాయిలే. ఆ ముదనష్టపు మొహం వేసుకొని నా కొట్టువైపే ఆ కుక్కలు చూస్తుంటాయి. వెదవ కళ్ళు, పాడుగాను. ఇంకా ఆ కుక్కలకి బుద్ధొచ్చినట్టుగా అనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఆ కుక్కలు నా వైపే చూస్తున్నాయి అంటూ పిచ్చుక పక్కనే ఉన్న పావురాన్నుద్దేశించి మాట్లాడుతుంది. పిచ్చుక మాటలు విన్న పావురానికి చాలా కోపం వస్తుంది. ఇదిగో ఏవయ్యా, నీ పెళ్ళాం రెచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకోను చెప్తున్నా. మర్యాదే ఉండదు మీకు. ఆ నాలుక చీరేస్తానని చెప్పు. ఏంటే నువ్వు నా మొగుణ్ణి చీరేస్తానంటావా? నీ సంగతి రోజు అయిపోయిందే. అయ్యయ్యో, ఆగండి, మీకో దండం తల్లి. ఇక్కడెక్కడైనా కుక్కలున్నాయా? లేదుగా. నీ భార్య కుక్కల పేరు చెప్పి నన్నే తిడుతుందని నాకు తెలుసులేవయ్యా. ఇలా రోజూ జరుగుతుంది. నేను చూస్తూ ఊరుకోను చెప్తున్నా. అమ్మా, ఇక ఆపేయండి. అవతల కస్టమర్లొచ్చే టైం అయింది కదా. ఇక వ్యాపారంలోకి దిగండి. అరవడం ఆపి అసలు పని కానివ్వండి. అలా కాకి వాళ్ళిద్దరికీ సర్ది చెప్పి మెల్లగా అక్కడి నుండి జారుకుంటాడు. ఇక టిఫిన్ తినడానికి అక్కడికి వచ్చిన వాళ్లంతా ఎక్కువగా పావురం కొట్టుకే వెళ్లి తింటుంటారు. అది చూసి పిచ్చుక లోపలే రగిలిపోతూ ఉంటుంది. చాలా బాధపడుతుంది. ఇక ఆ రోజు రాత్రి, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నీకు? ఏదో దిగులుగా ఆలోచిస్తున్నావేంటి? అది చేసినట్టుగానే నేను కూడా వంటలు చేస్తున్నా. అయినా కూడా నా కొట్టుకు చాలా మంది రావటం లేదు. ఎందుకని? రోజూ దాని కొట్టుకే వెళ్లి చాలా మంది తింటున్నారండి. అదే నాకు అర్థం కావట్లేదు. ఓసై మొద్దు, వ్యాపారం చేసేటప్పుడు తెలివిగా ఉండాలి. మన కొట్టు దగ్గరికి వచ్చే వాళ్ళని నవ్వుతూ పలకరించాలి. అలాగే మన బండి వద్ద శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆ పావురం చేస్తుంది అదే. అందుకే ఎక్కువ మంది దాని దగ్గరే టిఫిన్ తింటున్నారు. నువ్వు కూడా అలా చేసావనుకో, ఇక నీ దగ్గరికి కూడా చాలా మంది వస్తారు. అది కాదండి, మన దగ్గర అన్ని పాత వస్తువులే ఉన్నాయి. చాలా కాలం నుండి అవే వాడుతున్నాను. అందుకే అంత శుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయమంటారండి? సరేలే, దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఇప్పుడు విశ్రాంతి తీసుకో. దాని గురించి రేపు మాట్లాడుకుందాం. నాకేదో ఒక సమాధానం చెప్పండి, లేకపోతే నిద్ర రాదు. అరే, వినిపించుకోవు కదా నువ్వు. నేను చెప్పేదేంటంటే, మనం కొత్త వస్తువులు కొందాం. కాకపోతే ఇప్పుడు కాదు. మన దగ్గర అంత డబ్బు లేదు కదా. అందుకే కొన్ని రోజులు డబ్బులు పొదుపు చేసి ఆ డబ్బుతో కొత్త వస్తువులు కొందాం. సరేనా? అలాగేనండి. ఇక నేను హాయిగా నిద్రపోతాను. అలా పిచ్చుక కాకి నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు కొట్టు దగ్గరికి వచ్చిన పిచ్చుక కాకికి ఆశ్చర్యం కలిగింది. ఏంటండి ఆశ్చర్యంగా ఉందే? ఈ పావురం ఇంతవరకు తన కొట్టు తెరవలేదు. అవునే, ఈ పాటికి కొట్టు తెరిచి వేడివేడి టిఫిన్లు చేస్తుండాలి కదా. సర్లే, కాస్త ఆలస్యంగా వస్తుందేమో చూద్దాం. ఈలోపు మనం మన వంటలు టకటకా కానిద్దాం. వచ్చే వాళ్లంతా మన దగ్గరికే వచ్చి టిఫిన్లు తింటారు. తొందరగా కానిద్దాం రండి. అలా కాకి పిచ్చుకలు వెంటనే వేడివేడి టిఫిన్లు సిద్ధం చేశారు. వచ్చేవాళ్లంతా పిచ్చుక కొట్టు వద్దకే వచ్చి టిఫిన్లు కొని తింటుంటారు. అలా మధ్యాహ్నం అయిపోతుంది. పావురం ఆ రోజు వ్యాపారానికి రాకపోవటం వల్ల పిచ్చుకకి చాలా డబ్బులొస్తాయి. చూసారా అండి, ఎన్ని డబ్బులొచ్చాయో చూడండి. మనం తెచ్చినవన్నీ అయిపోయాయి. ఇక సర్దుకొని ఇంటికి వెళ్దాం. అవునే, ఆ పావురం ఎప్పుడూ వ్యాపారం చేయకుండా ఉండలేదు కదా. మరి ఈ రోజు ఎందువల్ల రాలేదు?
దాని మీద నాకు కోపంగానే ఉన్నా పాపం అది వ్యాపారం చేయలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసొద్దామా? వద్దులేవే, బావుండదు. పైగా దాన్ని చూస్తే నువ్వు నోరు పారేసుకుంటావు. అబ్బా వెళ్ళొద్దామండి, దాన్ని నేనేమనన్లే. సరే పద. అలా పిచ్చుక కాకిలు పావురం ఇంటి వద్దకి వెళ్తారు. పావురం ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటుంది. చాలా జ్వరంగా ఉంటుంది పావురానికి. ఇక అక్కడికి వచ్చిన పిచ్చుకని చూసి, ఏంటి బ్రతుకుతున్నానో చచ్చానో చూద్దామనొచ్చావా? ఈరోజు నీ వ్యాపారం బాగానే జరుగుంటుంది కదా, డబ్బులు బాగా ముట్టాయా నీకు? ఎప్పుడూ ఆ వెధవ నూరేసుకుని పడిపోతే ఎలా చెప్పు? ఏదో పాపం కదా, ఏమైందో ఏమోనని చూద్దామనొచ్చాను. ఇక్కడ కూడా నీ బుద్ధి చూపించావు. ఛీ, పదండి వెళ్దాం. పావురం అలా అనేసరికి పిచ్చుకకి కోపం వచ్చి అక్కడి నుండి వచ్చేసింది. వెళ్తూ వెళ్తూ దారిలో, చూసారా అండి, దానికెందుకంత పొగరు? వదిలేయవే, ఇక దానిమీద కోపం నాపై చూపిస్తావు. ఆ నోటికి కాస్త తాళం వేయి. భర్త అలా అనడంతో ఇక గొనుక్కుంటూ అక్కడి నుండి ఇంటికి చేరుకుంది పిచ్చుక. ఏవండి, రేపటికి రెట్టింపు సరుకులు సిద్ధం చెయ్యండి. ఆ పావురం పరిస్థితి చూశారు కదా, ఇంకా 2 రోజులు లేవలేదు. కాబట్టి మనం ఎక్కువగా టిఫిన్లు చెయ్యాలి. చాలా మంది జనం వస్తారు కదా. అలాగే, నేను ముందే ఆలోచించి అన్ని సిద్ధం చేసేశాను. రేపు మన వ్యాపారం ఎలా సాగుతుందో చూడు. 4 రెట్ల లాభం వస్తుందిలే నీకు. ఆ డబ్బుతో మనం కొత్త వస్తువులు కొందాం. అలా సంతోషంగా మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు పిచ్చుక కాకి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి తమ కొట్టు వద్దకి చేరుకుంటారు. పిచ్చుక కాకి వెళ్లేసరికి అక్కడ పావురం తన కొట్టు తెరిచి ఉంటుంది. పావురం కొట్టు వద్ద చాలా మంది జనముంటారు. అది చూసి పిచ్చుకకి గుండె పగిలినంత పనవుతుంది. చూసారా దాని పొగరు? అది మన వ్యాపారాన్ని సాగనివ్వదండి. నిన్న మనకు వచ్చిన డబ్బు గురించి ఆలోచించి దానికి నిద్ర పట్టలేదేమో, అందుకే ఆ టెక్కులాడి ఈరోజు ఊపుకుంటూ వచ్చేసింది. ఆ జనం చూసారా? మీరలా చూస్తూ ఉంటారా? ఏం చెయ్యరా? అబ్బబ్బబ్బా, నీ నసెక్కువైపోయిందే. పోనీ ఆ పావురాన్ని చంపి జైలుకు పొమ్మంటావా? అప్పుడు దాని నస, నీ నస రెండూ ఉండవు నాకు. ఏడ్చారులేండి, పదండి వెళ్ళి మన పాటలేవో మనం పడదాం. ఇక ఆ రోజంతా పిచ్చుక వ్యాపారం సాగదు. తన వ్యాపారం అంతగా జరగటం లేదని పిచ్చుక బాధపడుతూ ఉంటుంది. కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది చూసిన కాకి, నువ్వలా బాధపడకే. మన దగ్గర ఉన్న ఆ పాత వస్తువులతోనే వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడలా బాధపడితే ఎలా చెప్పు? సరే, కొంత డబ్బు నేను దాచుంచాను. ఆ డబ్బుతో మనం ఒక కొత్త బండి తీసుకొద్దాం అంటూ కాకి పిచ్చుకలు కొత్త బాండీని తీసుకొచ్చి వ్యాపారం ప్రారంభిస్తారు. ఆ కొత్త బాండీ తలతలమని మెరుస్తూ ఉంది. ఆ కొత్త బాండీలోకి నూనె పోయగానే అందరికీ ఓ కొత్త సువాసనొస్తుంది. పిచ్చుక కొత్త బాండీని చూసి పావురానికి నూటమాట రాలేదు. చూసారా అండి, పాడుకళ్ళన్నీ మన బాండీపైనే ఉన్నాయి. ఆ పాడుకళ్ళు నా బాండీ నూనెలో వేగిపోను, వాళ్ల మూతి పచ్చడైపోను. ఓ సేవ్, అలా మాట్లాడకే. దాంతో గొడవెందుకు? మీరూరుకోండి. చూసారా సువాసన ఎలా వస్తుందో? అదిగో ఆ పక్క కొట్టు నుండి వచ్చే దరిద్రపు వాసన భరించలేకున్నాను. పిచ్చుక అలా అనేసరికి పావురం కోపంతో ఊగిపోతుంది. ఇదిగో ఏవయ్యా, నీ భార్యను అదుపులో పెట్టుకో, లేకుంటే నా కథ తెలీదు మీకు. ఇద్దరు ఆపండి. అదిగో కస్టమర్లు వస్తున్నారు. మీరిద్దరూ తిట్టుకోవడం ఆపి పనులు మొదలెట్టండి. కాకి మాటతో పావురం ఊరుకుంది. పిచ్చుక మౌనంగానే బాండీ నూనెలోకి పూరీలు వేయటం మొదలెట్టింది. అదేంటో, ఒక్క పూరిని పిచ్చుక నూనెలో నుండి తీయగానే మరొక పూరి, తరువాత మరో పూరి అలా వస్తూనే ఉన్నాయి. అది చూసి పిచ్చుకకి కాకికి ఆశ్చర్యమేసింది. ఏంటండి ఇది, పూరీలలా వస్తూనే ఉన్నాయి? కొంపదీసి ఈ కొత్త బాండీకి శక్తులున్నాయా ఏంటి? చూస్తుంటే అలాగే అనిపిస్తుందే. ఇదొక మాయా బాండిలాగా ఉంది. ఆ దేవుడే మనకిచ్చిన వరం ఇది. అందుకే వాసన కూడా గుమగుమలాడిపోతుంది. పిచ్చుక కాకి అలా మాట్లాడుకుంటూ ఉండగా పావురం కొట్టుకు తరచూ వెళ్లే వాళ్లంతా పిచ్చుక కొట్టుకి రావటం మొదలెట్టారు. అందరూ పూరీలు తింటుంటారు. అలా జనాలొస్తుంటే ఇలా మాయా బాండీలో నుండి పూరీలొస్తుంటాయి. వాటిని తిన్నవాళ్లంతా చాలా రుచిగా ఉన్నాయంటారు. పిచ్చుక మురిసిపోతుంటుంది. ఇక పావురం కొట్టు వద్దకి ఎవరూ వెళ్లరు. అందరూ పిచ్చుక కొట్టు వద్దకే వచ్చి పూరీలు తినటం ప్రారంభిస్తారు. ఏవండి, మన పంట పండిందండి. ఈ మాయా బాండీ మన వద్ద ఉన్నంత వరకు మనకింక తిరుగులేదు. సరేలేవే, మాయా బాండి గురించి ఎవరికీ చెప్పకు, సరేనా? అలాగే అలాగే. అలా ఆ మాయా బాండీ వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. చాలా మంది అక్కడికొచ్చి పూరీలు కొంటారు. కొన్ని రోజులు అలా గడుస్తాయి.
పావురం వ్యాపారం సాగక పిచ్చుక వద్దకే వచ్చి ఉద్యోగం అడుగుతుంది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. సరే, ఈ రోజు నుండి నువ్వు కూడా నా దగ్గర పని చెయ్యొచ్చు. కానీ పూరి బాండి వద్దకి వెళ్లకుండా ఆ ఇడ్లీ దోశ సంగతి నువ్వు చూసుకో. బాండి వద్ద నేనుంటాను. చూడండి, తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. మనకిప్పుడు వ్యాపారమే ముద్దు, సరేనా? అలా కాకి అనగానే పిచ్చుక పావురం నవ్వుకుంటాయి. ఇక ఆ మాయా బాండీ వల్ల పిచ్చుక కోటీశ్వరురాలవుతుంది. తనకొచ్చిన డబ్బుతో ఒక పెద్ద హోటల్ ప్రారంభిస్తుంది. పావురానికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. ఒక మంచి పక్షిని చూసి పావురానికి పెళ్లి చేస్తుంది. అలా పిచ్చుక కాకి మాయా బాండీ వల్ల బాగా డబ్బులు సంపాదిస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు.